శివపురాణంలోని రెండవ భాగం. సోర్బెల్లో మహర్షునుడు ఇలా చెప్పాడు. టెన్షీశరణ్య అనేది ఆధునిక లక్నోకి సమీపంలో ఉన్న ప్రదేశం. ఇది పురాతన కాలంలో నావేరి పవిత్ర ప్రదేశం. రాజా జనకుని పూర్వీకుడు, అంటే రామాయణ ఖ్యాతి పొందినతను, పవిత్ర యాగం చేసిన ప్రదేశం కారణంగా ఇది మరింత పవిత్రమైనది మరియు దర్శకుల సభకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. యుగయుగాల క్రితం ఎందరో ఋషులు నివసించిన ప్రదేశం ఇది. ఒకరోజు ఈ ఋషులలో మహర్షుని దూషించి ఇలా వేడుకున్నారు. ఓ మహర్షి, వారిలో అగ్రగణ్యుడైన వేదవ్యాసుల ఋషి నుండి మీరు సంపాదనలో ఉన్న జ్ఞానం వలన మీద ధన్యమైన అస్తిత్వం, కాబట్టి మీలో లేనిది సూర్యుని కింద ఏమీ లేదు. మీరు ఈ ప్రపంచం మొత్తం భూత, వర్తమానం మరియు భవిష్యత్తును మీ అరచేతిలో పడి ఉన్న పండులాగా స్పష్టంగా చూడవచ్చు. శివుని మహిమను తెలుసుకోవాలని మేము చాలా ఆసక్తిగా ఉన్నాము, కాబట్టి దానిని గురించి తెలియజేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మహర్షణుడు ఇలా జవాబిచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం నారద మహర్షి ఈ కోరికను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ముందు వ్యక్తపరిచాడు, మరియు అతను తనకు ఏమి చెప్పాడో అది ఇప్పుడు నాచే చెప్పబడుతుంది అని అన్నాడు.